దేవుని యందు విశ్వాసం ఉంచాడు అంటే రెండు విషయాలు మనం విన్నాం. నంబర్ 1, ఆయన మృతులను సహితము సజీవులుగా చేయవాడు. రెండవది, లేనివి ఉన్నట్టుగా ఏం చేస్తాడు? పలికే దేవుడు. అంటే ఏదో మాయా మంత్రాలు చేసేస్తారని కాదు, అక్కడ మనకు లేనట్టుగా కనబడతాయి, కానీ ఆయన వాటిని ఉన్నట్టుగా చూస్తాడు. దాని అర్థం ఏంటో, ఆ లోతైన అంశం ఏంటో గత రాత్రి మనం ధ్యానం చేశాం. చివరిగా అబ్రహామును ఉదాహరణగా తీసుకుని, ఎందుకంటే యూదులందరికీ అబ్రహాం పరిచయం కాబట్టి అబ్రహామును ఉదాహరణగా తీసుకుని ముగింపు దగ్గరికి వచ్చేసరికి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అంటే అంతకుముందు పౌలు మహాశయుడు రోమీయులకు రాస్తూ అనేక విషయాలు ప్రస్తావించుకుంటూ ఇప్పుడు అసలైన పాయింట్ దగ్గరికి వచ్చేసాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవసరము. ఆయన శిలువ మరణము మరియు ఆయన పునరుత్థానం. శిలువ మరణం, డెత్ ఆఫ్ క్రైస్ట్ వాజ్ ద పేమెంట్ ఫర్ అవర్ సిన్స్ అండ్ ద రిజరెక్షన్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ దట్ పేమెంట్ అని గత రాత్రి మనం విన్నాం. ఈరోజు 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. చూడండి, రోమన్ చాప్టర్ 5 and verse 1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మనం ఏం కలిగి ఉన్నామంట? సమాధానం. ఇప్పుడు ఈ 5వ అధ్యాయానికి ఒక పేరు మనం పెడదాం. అదేంటంటే నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? లేదుగా నీతిమంతులుగా మనం ఎందుకు తీర్చబడాలి? నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఇవ్వబడుతున్న ఆశీర్వాదాలు ఏంటి? వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ బీయింగ్ జస్టిఫైడ్? ఇది ఈ రోమన్ చాప్టర్ 5కి ఒక టైటిల్ మనం పెట్టాలంటే, నీతిమంతుడిగా తీర్చబడితే కలిగే ప్రయోజనాలు ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. 3వ అధ్యాయం. నీతి అనేది దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 4వ అధ్యాయం. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి నీతిమంతుడిగా తీర్చబడితే ఒక మనిషికి వచ్చే లాభాలు ఏంటి, ప్రయోజనం ఏంటి? చూడండి, మనం ఏ పని చేసినా దేనికోసం చేస్తాం? ఏదో ఒక లాభం కావాలి, ఏదో ఒక ప్రయోజనం కావాలి. చిన్నపిల్లలు కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళకమంటే, స్కూల్కి వెళ్ళండి అంటే నాకేమిస్తావు అని అడుగుతారు చాలామంది. స్కూల్కి పంపించడమే ఒక కష్టం మనకు కదా. ఫీజులు కట్టి యూనిఫామ్స్ కొని, బ్యాగులు కొని, షూలు కొని, పుస్తకాలు కొని, అవి చేసి ఇవి చేసి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఏమి ఇవ్వాలి? మనం వాళ్ళకి లంచం ఇవ్వాలి. నీకు అది కొనిస్తాను ఇది కొనిస్తానంటే కానీ పిల్లలు వెళ్ళరు. ప్రతి పని వెనకాల ఏదో ఒక లాభం ఆశిస్తాం. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎందుకు నీతిమంతులుగా తీర్చబడడాన్ని బైబిల్ అంతగా నొక్కి ఒక్కడించింది? ఎందుకు దేవుని వాక్యం మనల్ని ఎక్కువగా ప్రోత్సహించింది నీతిమంతులుగా తీర్చబడాలని? ఏంటి మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? దాన్ని ఇంకొంచెం సులభతరం చేస్తే, యేసు ప్రభువును అంగీకరిస్తే కలిగే లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? చాలామంది ఈ రోజులు అడుగుతున్నారు ఆ ప్రశ్న. ఆయన అంగీకరిస్తే మాకేంటండి లాభం? ఒక ఉద్యోగం వస్తుంది అంటారండి, ఓ పెళ్ళి అవుద్దంటారండి, పెళ్ళి 7 సంవత్సరాలు పిల్లలు పుడతారంటారండి, కోర్టు కేసులో 3 ఉన్నాయండి కొంచెం పోతాయంటారండి, లేకపోతే ఆరోగ్య సమస్య ఉంది స్వస్థత వస్తుందండి. అన్నీ జరుగుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు అన్నీ చేస్తాడు. కానీ అంతకన్నా శ్రేష్టమైన బహుమానాలు ప్రభు దగ్గర ఉన్నాయి. నీతిమంతులుగా తీర్చబడ్డం ద్వారా మాత్రమే అవి మనకి ఇవ్వబడతాయి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అందును బట్టే ఈ వచ్చిన ప్రారంభంలోనే మనం నీతిమంతులుగా తీర్చబడి అనే మాట వాడాడు. అంటే బీయింగ్ జస్టిఫైడ్ అంటే ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకు అంటే యేసు ప్రభు నా కోసం శిలువలో మరణించారని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆయన దేవుడిని రుజువుపరచడానికి అని మనం నమ్మేశాం కనుక, విశ్వసించాం కనుక మనం నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? తీర్చబడ్డాం, ఎంచబడ్డాం. ఇప్పుడు అలాంటి వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చారు. వాటిని నేను క్లుప్తంగా ఈ రాత్రి మీతో పంచుకుని ఈ అధ్యాయాన్ని ముగించేస్తాను. నంబర్ 1, మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాము. We experience peace with God
వెన్ వీఆర్ జస్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చబడిన వారు మాత్రమే దేవునితో ఏం కలిగి ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. అలా కాని పక్షంలో దేవునితో ఏం కలిగి ఉంటాం? మనం వైరం కలిగి ఉంటాం. వీఆర్ ది ఎనిమీస్ ఆఫ్ గాడ్. అయితే నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనకి ఇవ్వబడే మొదటి ఆశీర్వాదం ఏంటంటే వీ మెయింటైన్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానాన్ని. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నాతో పెట్టుకోకు అనే మాట ఎప్పుడైనా విన్నారా? కొంతమంది మాట్లాడతారు ఆ మాట. నువ్వు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నాతో పెట్టుకోకు అంటారు. ఎందుకు అంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నేను ఒక విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకున్నావంటే ఇంకా తర్వాత ఏవో పదాలు వాడతారనుకో, మనకు అనవసరం అవన్నీ కూడా. యుద్ధ రంగంలో అమెరికాతో ఎవరు పెట్టుకోకూడదు అంటారు. ఎందుకోసం అంటే వాళ్ళకున్న డిఫెన్స్ సిస్టమ్ అంత గొప్పది. వారి యాన్యువల్ బడ్జెట్లో కొన్ని వేల కోట్లు, వేలు కాదులేండి, లక్షల కోట్లు వారు ప్రతి ఏటా ఈ ఆర్మీ కోసం, సైనికుల కోసం వెచ్చిస్తుంటారు. కాబట్టి పవర్ఫుల్ ఆర్మీ అమెరికా. వారితో అంత ఈజీగా ఎవరు యుద్ధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. అదేంటో ఇరాన్ అనే దేశం మరి ఎలా సాహసించారో మనకి తెలియదు, కానీ వారు యుద్ధం చేయాలనుకుంటున్నారు, ఏదో పోరాడుతున్నారు. నాతో పెట్టుకోకు అంటారు కదా. ప్రపంచంలో నువ్వు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఎవరితో పెట్టుకోకూడదో? దేవునితో పెట్టుకోకూడదు. ఎందుకోసం అంటే ఆయన జీవాధిపతి, ఆయన సకల ఆశీర్వాదాల కారణభూతుడు, ఆయనే సమీపింపురాని తేజస్సులో నివసించగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే అధిక బలం గలవాడు, అధిక శక్తి వహించినవాడు, అధిక ఘనత వహించినవాడు. ఆయనతో స్నేహమే మనకు ప్రయోజనం, కానీ ఆయనతో వైరం మనకి ప్రయోజనం కాదు. లోక స్నేహం మనల్ని దేవునికి ఎలా మార్చేస్తుందట? శత్రువులుగా చేస్తుంది. దేవుని శత్రువులుగా చేస్తుంది. కొన్నిసార్లు ఏముందండి, నేను లోకంతో స్నేహం చేస్తున్నాను, దానివల్ల ఏమవుద్దులండి అంటే ఏమవుద్దు లేదు తర్వాత సంగతి, కానీ మొదటగా జరిగే పని ఏంటంటే నువ్వు ఎవరికి శత్రువు అయిపోతున్నావు? దేవుని శత్రువు అవుతున్నావు. ఆయనకి వ్యతిరేకంగా నిలబడుతున్నావు. నువ్వు సాధించేది ఏదీ లేదు. నువ్వు ఆశీర్వాదం పొందలేవు, దీవెన పొందలేవు. సత్య దేవుని వదిలిపెడితే, నిజ దేవుని విడిచిపెడితే, నీతిమంతుడైన ప్రభువుని విడిచిపెడితే, మహిమా సంపన్నుడైన ప్రభువుని విడిచిపెడితే, కనికర సంపన్నుడైన ప్రభువుని విడిచిపెడితే, వాత్సల్య పూర్ణుడైన ప్రభువుని విడిచిపెడితే నువ్వు సాధించేది ఏదీ లేదు. నరకాన్ని తప్ప నువ్వేమి సాధించలేవు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడినప్పుడు అతడు పొందుకునే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం కలిగి ఉండడం. సమాధానము అన్న మాటకు గ్రీకులో ఐరేనే అనే పదం వాడారు, లేదా కొంతమంది దాన్ని ఐరీన్ అని కూడా పిలుస్తారు. ఐరేనే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఐరేనే. పీస్ అనే మాటకు గ్రీకులో వాడబడిన పదం. న్యూ టెస్ట్మెంట్లో, నూతన నిబంధనలో ఆ పదం సుమారుగా 92 సార్లు రాయబడింది. సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ ఆ పదాన్ని డైరెక్ట్గా 92 సార్లు మనం చూస్తాం ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్లో. ఓన్లీ పాలిన్ లెటర్స్లో, అంటే పౌలు గారు రాసిన పత్రికల్లో 43 సార్లు కనబడుతుంది సమాధానం అనే మాట. 43 times we will find that word Irene in Pauline letters. పౌలు గారు రాసిన ఉత్తరాల్లో 43 సార్లు కనబడుతుంది. అంటే బైబిల్ సమాధానానికి ఇచ్చిన ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా సమాధానం లేకపోతే జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోద్ది. శాంతి లేని బ్రతుకులు, సమాధానం లేని బ్రతుకులు చాలా భయంకరమైన బ్రతుకులు. ఈ రోజులో మనుషులకు అన్నీ ఉన్నాయి, కానీ చెప్పండి ఏమీ లేదు, సమాధానం లేదు, పీస్ లేదు. చాలామంది మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, నాకు బ్లెస్సీ గారికి ఈమెయిల్స్ పెడుతూ, మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదక్క, లేదా మా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, మా కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం ఉందా? ఉందండి. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. బంధువులు ఉన్నారా? బలంగా ఉన్నారు. కొంచెం ఏమన్నా ఆస్తులు పాస్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మరి ఎందుకు పీస్ లేదు? ఏమోనండి, తెలియట్లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి ఉండలేదు, నువ్వు దేవునితో సమాధానం పడలేదు, దేవుని సమాధానానికి నువ్వు చోటు ఇవ్వలేదు. వెన్ యూ ఇన్వైట్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్, యు ఆర్ ఇన్వైటింగ్ పీస్. దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? సమాధానాన్ని నీ హృదయంలో చేర్చుకోవడం. ఒకసారి
ఒక కాంపిటీషన్ జరుగుతుంది. ఆర్టిస్టులు అందరూ వచ్చారు, చిన్న చితక వాళ్ళందరూ చక్కగా చిత్రలేఖన పోటీలు అంటారు కదా, ఆ పోటీలు జరిగిస్తున్నారు. చాలామంది దానిలో ఔత్సాహికులు వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా చిత్రలేఖన పోటీలో పాల్గొంటామని వచ్చారు. వారి పేర్లన్నీ తీసుకున్నారు, వారందరికీ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రలేఖన పోటీల్లో వారికి ఇవ్వబడిన ఒక టాస్క్ ఏంటి అంటే శాంతి, ప్రశాంతత. దీన్ని పోర్ట్రే చేయగలిగే ఒక పిక్చర్ మీరు డ్రా చేయండి అని చెప్పి వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చారు. వెంటనే శాంతి అనగానే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేసేది అని చెప్పండి, పావురం. అందరూ పావురం రకరకాల ఒక యాంగిల్స్లో పావురాన్ని వేస్తూ ఉన్నారు. కొంతమంది శాంతి అనగానే ఒక ఆలివ్ ట్రీ, ఆ బ్రాంచ్ వేస్తూ ఉంటారు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ప్రశాంతత లేదా శాంతి అనే అనుభవాన్ని చిత్రలేఖన పోటీల్లో వేస్తున్నారు. ఆఫ్టర్ ఎ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు అనుకోండి. అతడు ఏం వేశాడా అని చెప్పి అందరూ కనిపెడుతూ ఉంటే అతడు వేసిన చిత్రలేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించి తాను ఏం చేశారు తెలుసా? ఓ సముద్రం ఆ ఇసుక మేరల దగ్గర అలలు ఎగిసిపడడం, ఆ తర్వాత ఆ సముద్రపు ఒడ్డున కొన్ని రాతి బండలు ఉండడం, కొన్ని రాళ్ళు ఉండడం, ఆ రాళ్ళ మధ్యలో ఒక చిన్న రంధ్రం, ఆ రంధ్రంలో ఒక పావురం చాలా రిలాక్స్గా కూర్చుని ఉంది. ఆ చిత్రాన్ని వేశాడు. ఆ పావురాన్ని చూస్తూ ఉంటే ఒక భయంకరమైన ఒక విషాదంలో, భయంకరమైన అల్లకల్లోలం మధ్యన, ఒక రాతి బండ మధ్యలో ఒక పావురం, అసలు దానికి ఏమీ సంబంధం లేనట్టే, అసలు ఈ ప్రపంచానికి దానికి ఏమీ సంబంధం లేనట్టుగా ఆ లోపల ప్రశాంతంగా కూర్చుంది. ఆ చిత్రపటాన్ని వేసి పీస్ అంటే ఇదే. పీస్ ఈజ్ నాట్ absence of suffering. Peace is something having Jesus Christ in our lives. It's all about presence, not absence. సమాధానం అంటే కష్టాలు లేకపోవడం కాదు, సమాధానం అంటే ప్రతికూలతలు లేకపోవడం కాదు, సమాధానం అంటే ఒత్తిళ్లు లేకపోవడం కాదు, సమాధానం అంటే కొన్ని సందర్భాల్లో కంటెన్షన్స్ లేకపోవడం కాదు. వీటి మధ్యలో కూడా ఒక ప్రశాంతతను అనుభవించే ఆ అనుభవాన్ని కనుక నువ్వు నేర్చుకుంటే అది నిజమైన ప్రశాంతత అని ఆ విషయాన్ని చక్కగా తెలియచేస్తూ ఆయన చిత్రలేఖనం వేస్తే అతనికి మొదటి స్థానం ఇచ్చారు. గమనించండి ప్రియులారా, దేవునితో సమాధానం కలిగి ఉండడం అంటే ఒక జడత్వం కాదు. జడత్వం అంటే అర్థం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పర్వత ప్రాంతాలకు వెళ్తుంటే కొన్ని సరస్సులు చూస్తాం, అసలు అందులో చలనం ఉండదు, అలా వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుంది కదా. కొన్నిసార్లు జడత్వం అనుకుంటాం శాంతి అంటే, అది కాదు. అల్లకల్లోల మధ్యంలో కూడా ప్రశాంతంగా బ్రతకగలడం, అది నిజమైన శాంతి. ఆ శాంతి కావాలి అంటే మనం నీతిమంతులుగా ఏం చేయబడాలా? తీర్చబడాలి. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పౌలు నీతిమంతులుగా తీర్చబడడాన్ని ఎందుకు అంతగా స్ట్రెస్ చేశాడంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడకపోతే దైవిక ప్రశాంతతను వారి జీవితంలో ఏం చేయలేరు? అనుభవించలేరు. ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో ఆత్మహత్యలు నమోదవుతూ ఉంటాయి, సూసైడ్లు నమోదవుతూ ఉంటాయి. ప్రతి హత్య, ప్రతి ఆత్మహత్య ఒక హత్య అన్నాడు దేవుని సేవకుడు. ఎందుకు వారు తమ ప్రాణాలు తీసేసుకుంటున్నారు? చాలా కాలం బ్రతకాల్సిన వారు లేదా జీవితాన్ని ఆస్వాదించాల్సిన వారు అర్ధాంతరంగా ఎందుకు వారి జీవితాలు ముగించేసుకుంటున్నారు అంటే, ఏదో ఒక సమస్య వారిని హిట్ చేయడం. సమస్య లేకుండా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటారా? సరదాగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు ఫన్గా ఈ పని చేస్తాను, ఎవరైనా సూసైడ్ నోట్లో రాశారా? లేదు. ఎవ్రీ సూసైడ్ నోట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక కంపెల్లింగ్ రీజన్ ఉంటుంది, ఒక భయంకరమైన కారణం ఉంటుంది. ప్రేమలో వైఫల్యం చెందాను, పరీక్షల్లో వైఫల్యం చెందాను, ఉద్యోగంలో వైఫల్యం చెందాను, అప్పుల పాలైపోయాను, అవమానం పొందాను, నిందలేస్తున్నారు, మనుషులు తప్పుగా మాట్లాడుకుంటున్నారని చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఓ మీటింగ్ పెడతా ఉంటారు. వాళ్ళు వచ్చి ఆ కుటుంబంలో జరిగిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు అంటే ఆ యవన బిడ్డలు ఎంతో కాలం బ్రతకాల్సిన వారు అర్ధాంతరంగా జీవితాలు ముగించేసుకునేవారు.
మొన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందంట, ఒక యవనస్తురాలు. కారణం ఏంటని చూస్తే ఆమెకి తాను అనుకున్నన్ని మార్కులు రాలేదంట. తను రాసిన పరీక్షలో తాను అనుకున్న మార్కులు రాలేదట. ఆమె ఎన్ని వచ్చిందంటే ఆమె 99 మార్కులు వస్తాయనుకుందంట. మరి మ్యాథ్స్లోనో ఫిజిక్స్లోనో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ షీ ఎక్స్పెక్టెడ్ 99 మార్క్స్. మరి ఎన్ని వచ్చినాయి అంటే 95 వచ్చినాయి అంట. అందుకని ఆ 4 మార్కులు తగ్గి నేను ఏం చేసేసుకుంది, నాకు చాలా విడ్డూరం అనిపించింది. మనకు విడ్డూరంగానే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి స్ట్రగుల్ అయిన విధానం, ఆ 4 మార్కులు ఎందుకు తగ్గాల, ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ రాకపోతే నా పరిస్థితి ఏంటి, అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఇబ్బందులు పాలవలసి వస్తుంది, మరి ఎందుకు అలా చేసిందో తెలియదు. 99 వస్తాయి అనుకుంది, 95 వచ్చిందని చెప్పి ఏం చేసుకుందంట. అప్పుడప్పుడు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి, 35 సాధించడానికి 30 తిప్పలు పడి ఆడు 36 రాగానే ఆడు కాళ్ళ రగరేషన్ తిరుగుతుంటాడు. ఆడన్నా చూడమ్మా కొద్దిగా, ఆడు 36 మార్కులకి ప్రపంచం అంతా సాధించేసాడు, అంత హ్యాపీగా వెళ్ళిపోతాడు. నీకు 95 మార్కులు వస్తే సాటిస్ఫాక్షన్ లేదని నీకు. కొంతమందిని చూసన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. కొంతమంది ఉంటారు నెత్తి మీద పావలా పెడితే 15 పైసలు కూడా కొనరు వాళ్ళని. ఎంత దర్జాగా బతికేస్తుంటారు లోకంలో వాళ్ళు. కొంతమంది చాలా ఉన్నతమైన స్థితుల్లో కూడా వెళ్ళిపోయి వాళ్ళని వీళ్ళని శాసించేసి అది చేసి ఇది చేసి ఏదో సాధించేతనం కూడా తీరా పోస్తే నెత్తి మీద పావలా పెడితే 15 పైసలు కొనరు వాళ్ళు. సమస్యలు, ఇబ్బందులు, వాటిని అధిగమించగలిగే మార్గం ఉంది అని తెలియక చాలామంది ఇలాంటి తప్పుడు నిర్ణయాలు. ఐఎమ్ టెలింగ్ యూ గాడ్స్ పీపుల్, లిసన్ టు మీ. డోంట్ ఎవర్ థింక్ అబౌట్ సూసైడ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత కష్టమైన జీవితం, ఎంత దుర్భరమైపోయినా, ఎన్ని భయంకర సమస్యలు ఎన్ని చుట్టుముట్టేసిన అంధకారం, ఇంకొక అడుగు వేయడానికి కూడా నాకు అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో కూడా డోంట్ కమిట్ సూసైడ్. నువ్వు నిలబడాలంతే, బతకాలంతే. నువ్వు బతకడమే దేవునికి కావాలి. అక్కడ నువ్వు ధైర్యంగా నిలబడు, ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. నువ్వు ఓడిపో, పరీక్షల్లో ఓడిపో పర్లేదు, ఆటల్లో ఓడిపో పర్వాలేదు, జీవితంలో మాత్రం ఏం చేయొద్దు, ఓడిపోకూడదు. జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు. ఈ సందర్భంలో ఇంకొక సలహా కూడా మీకు ఇస్తాను. ఎవరైనా సూసైడల్ టెండెన్సీ నాకు వస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని ఎవరైనా మీతో మాట్లాడారంటే దయచేసి ఆ మాటను తక్కువగా తీసుకోకండి. ఎప్పుడు నీకు ఎలాంటి ఆలోచనలే సరిగ్గా ఉండవు నీకు అని వాళ్ళని చేదరించుకుని అవమానించి మాట్లాడకండి. యూ డోంట్ నో వెన్ దే విల్ కమిట్ సూసైడ్. వాళ్ళు ఆ మాట చెప్పారంటేనే దే నీడ్ యువర్ అటెన్షన్ రైట్ నౌ. వాళ్ళకి నీ అటెన్షన్ కావాలి, వాళ్ళ కౌన్సిలింగ్ కావాలి, వాటితో మాట్లాడే వాళ్ళు కావాలి. అందును బట్టి ఎవరైనా ఎక్స్ప్రెషన్ చేశారు అంటే నాకు చచ్చిపోవాలని ఉంది, సమాధానం లేదు అని గనక ఎవరైనా ఏదో ఒక రూపంలో కన్వే చేశారంటే ప్లీజ్, దట్ ఈజ్ యువర్ హైయెస్ట్ ప్రయారిటీ టు అటెండ్ దెమ్. నీకు ఇంకే పనులు ముఖ్యం కాదు, అన్ని ప్రక్కన పెట్టేసాయి. వాళ్ళతో మాట్లాడు, కూర్చో. ఎవరైనా దేవుని సేవకుల దగ్గర తీసుకురా, ఆత్మీయుల దగ్గర తీసుకువెళ్ళు. బతకడానికి దేవుడు అవకాశం ఇస్తాడని చెప్పు. ఈ సమస్య పెద్దది కాదని చెప్పు. దేవుని గురించిన మాటలు చెప్పు. యేసయ్య నామాన్ని ఉచ్చరించి అక్కడ ప్రభు నామాన్ని మహింపరచు. ప్రభు నీకు హోప్ ఇస్తాడు, ఆయన నీకు నిరీక్షణ ఇస్తాడు, ఆయన నీకు ప్రశాంతతనిస్తాడు, ఆయన సమాధానం ఇస్తాడు. నీ సమస్య ఇప్పుడు నీకు పెద్దదిగా ఉండొచ్చేమో, కానీ ప్రభువుని అంగీకరించి ఒకసారి ఆ ఒక రోజున ఆ సమస్యను చూసి నువ్వే నవ్వేంతగా దేవుడిని ఆశ్రయించబోతాడని చెప్పు. నువ్వు ఆ వ్యక్తిని రక్షించినట్టే, వారిని కాపాడినట్టే. డోంట్ నెగ్లెక్ట్ దెమ్ మై ఫ్రెండ్. చాలామంది ఏదో ఒక సందర్భంలో అలా ఎక్స్ప్రెస్ చేసి కనీసం వారిని పట్టించుకునేవారు లేక ఒక రోజున సడన్గా ఒక భయంకర తీర్మానం తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత మనం చేసేదేమీ లేదు. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. దట్ షుడ్ బి యువర్ డిజైర్. అది నీ యొక్క ఆశ అయి ఉండాలి. దేవునితో వైరాన్ని మనం సంపాదించుకోకూడదు. దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటే ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణమే అది. మనందరికీ ఏమి ఇవ్వాలని? సమాధానం ఇవ్వాలనే కదా. యోహాను సువార్త 14:27 అక్కర్లేదని తీయక్కర్లా, మనందరికీ తెలిసిన వాక్యమే కదా. జాన్ 14:27, మాథ్యూ 11:28 మనకి ఎంత గుర్తుంటుందో జాన్ 14:27 కూడా అలాగే గుర్తుండాలి. అందులో ఏముంది? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను
లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ. ప్రపంచం కూడా, లోకం కూడా నీకు ప్రశాంతతను, సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయట. ఈ తాత్కాలికమైనవే, కానీ దేవుడిచ్చే సమాధానం మాత్రం ఎలాంటిది చెప్పండి? దేవుడిచ్చే సమాధానం మాత్రం చాలా గొప్పది. ఒకసారి ఒక ఆయన ఒక నది దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత యూజువల్గా ఒక మత శాఖలో ఆ నదిలో మునిగేటప్పుడు ఏదో ఒకటి వదిలేయాలంట. చెప్పండి, ఏం చేయాలా? ఏదో ఒకటి వదిలేయాలి, ప్రాణం తప్ప ఏదో ఒకటి వదిలేయాలి. ప్రాణం వదిలేసే 2 మైళ్ళు అక్కడి నుంచి రాలేరు కదా. అందును బట్టి ఏదో ఒకటి వదిలేయాలంటే ఒక ఆయన రాజమండ్రి నుండి ప్రయాసపడి ఎంతో ఇబ్బందులు పడి అక్కడికి వెళ్ళి బుడింగ్ మన ఒకసారి మునిగి, నేను ఈ రోజు నుండి కోపాన్ని వదిలేస్తున్నాను అని వదిలేసాడట. ఏమన్నా ఏం వదిలేశాడు? కోపాన్ని వదిలేశాడని. సరే, వెంటనే కోపాన్ని వదిలేశాడు, ప్రశాంతంగా మారిపోయాడు, శాంతిని పొందుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఇంటికి వచ్చాడు. అప్పటిదాకా వాళ్ళ మీద వీళ్ళ మీద కేకలేసినోడు ప్రశాంత వదనంతో అందరినీ పలకరిస్తున్నాడు. నిజంగా ఇతనిలో మార్పు వచ్చిందని అందరూ అనుకున్నారు. ఈ లోపల ఎవరో స్నేహితుడు వచ్చాడు. మీరు ఎక్కడికో వెళ్ళారట్టు కదండి, మునిగారట్టు కదండి, ఏం వదిలేశారండి అని అడిగాడు. ఆయన అన్నాడు, కోపాన్ని వదిలేశాను అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చాడు. మీరు ఏదో వదిలేశారట్టు కదండి, ఏం వదిలేశారన్నాడు. నేను కోపాన్ని వదిలేశానని చెప్పానా అన్నాడు. వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో వచ్చారు. సార్, మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో వదిలేశారట్టు కదా, నేను కోపాన్ని వదిలేశానని చెప్పానా, ఎన్నిసార్లు చెప్పాలన్నాడు. ఆయన మాటల్లో ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేది. 4గో వాడు అడిగేసరికి నేను చెప్పక్కర్లేదు, లాగిపెట్టి కొట్టి నేనేం వదిలేశాను అన్నాడు. నువ్వు ఏం వదిలేసావా? మరి నిజంగా నువ్వు వదిలేసావా కోపాన్ని? లోక సంబంధన ప్రయత్నాలు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, శాంతిగా ఉండడానికి, సమాధానంగా ఉండడానికి లోకంలో చాలా ప్రయత్నాలు జరుగుతాయి. అవి శాశ్వతమైనవి కాదు, కొంతకాలం వరకే. కొంతమంది ఎక్కడికో వెళ్ళొస్తారు, ఒక శాంతి నిలయం దగ్గరికి వెళ్ళొస్తారు, లేదంటే ప్రశాంతమైన ఆ వాతావరణాలు ఉన్నాయని చెప్పి కొన్ని కొండల మధ్యలో, పర్వతాల మధ్యలో ఈరోజు కొంతమంది ఆశ్రమాలు స్థాపించి అక్కడికి వెళ్ళి వస్తున్నారు చాలామంది. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాలు మామూలే. బహుశా అక్కడ ఉన్న 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఆసనాలు, ధ్యాసాలు అవి ఇవి అన్నీ వేసి జాగ్రత్తగా వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నట్టు కనబడతారు. కానీ ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని ఒక వాయిడ్ మనసులో ఉంటానే ఉంటుంది. ఎందుకోసం అంటే లోకం ఇచ్చే సమాధానం తాత్కాలికమైంది, లోకం ఇచ్చే ఆనందం చెప్పండి ఎలాంటిది? తాత్కాలికమైంది. చాలామంది సంతోషం కోసం, ఆనందం కోసం చేయరాని పనులు, చేయకూడని పనులు, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేసి ఏవో సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారికి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం వారికి దొరకట్లేదు. ఎవరో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళాడట. ఏమండి, సమాధానం, శాంతి, ఆనందం అంటే అర్థం ఏంటంటే ఆయన ఇలా అన్నాడట, నాకేం తెలిసే పెళ్ళైపోయింది అన్నాడట ఆయన. అంటే పెళ్ళైతే నీకు శాంతి ఉండకూడదా? పెళ్ళైతే నీకు సమాధానం ఉండకూడదా? కొన్ని సందర్భాల్లో చాలామంది వాటిని మిస్ అయిపోతారేమో అనిపిస్తుంది అవి అయిన తర్వాత. లోక సంబంధమైన రీతుల్లో ఎన్నో ప్రయత్నాలు శాంతిగా, సంతోషంగా ఉండాలని, కానీ వారి వలన కావడం లేదు. శాంతి ర్యాలీలు చేసేవాళ్ళు ఉన్నారు, శాంతి యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, శాంతి యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు. లోకమంతా శాంతిగా ఉండాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వారి ఇళ్లల్లోనే చెప్పండి, ఆ యజ్ఞాల్లో, యాగాల్లో ఉపయోగించిన ఆ అగ్ని కుంపటంతా ఎక్కడ ఉంటుంది? ఇళ్లల్లోనే. బట్ ద బైబిల్ సేస్ వెన్ యు ఆర్ బీయింగ్ జస్టిఫైడ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ పీస్. దేవుని సమాధానం, దేవుని శాంతి, లోకం ఇవ్వలేని సమాధానం, మనుషులు ఇవ్వలేని సమాధానం. అందును బట్టి పౌలు మహాశయుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, దేవుడు సమాధానానికే కర్త కానీ ఆయన అల్లరికి కర్త కాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. 1 Corinthians chapter 14 and verse 33, 14:33 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ మాట వాడాడు. అంటే మన దేవుడు సమాధానానికి కర్తే కానీ ఆయన అల్లరికి కర్త కాడు. అల్లరి నిన్ను ఇబ్బందులకు నెట్టేస్తుంది. ఈరోజు ఎక్కడ చూడండి అల్లరి పెరిగిపోతుంది, అల్లరి, కమోషన్. లోకంలో క్లబ్బులు, పబ్బులు, అల్లరి, కేకలు, కొన్ని పరిస్థితులన్నీ కూడా అల్లరి వాతావరణం ఎక్కువ పెరిగిపోతుంది. దేవుడు అల్లరి కర్తగాడు.
అన్కంట్రోల్డ్గా నువ్వు ప్రవర్తించి ఇదేదో అని చెప్పి నువ్వు సర్దు పెట్టుకోవడానికి లేదు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పీస్. ద బైబిల్ సేస్ హీఈస్ ది ఆథర్ ఆఫ్ పీస్. కర్త అంటే అర్థం ఏంటి? ఆథర్ అని, ఆయనే పునాది అని, ఆయనే ఫౌండేషన్ అని. మన దేవునికి కర్త అనే పేర్లు మనం మాట్లాడుకుని కొన్ని మాట్లాడచ్చు కదా. ఆయన సృష్టి, మీరు చెప్పాలి అన్నమాట, సృష్టి కర్త, న్యాయ కర్త, రక్షణ కర్త, నిరీక్షణ కర్త, సమాధాన కర్త. ఈ మాటలని కర్త అంటే అర్థం ఏంటి? సృష్టికర్త అని, లేదంటే ఆయనే కలుగు చేయువాడని కదా. సో అవర్ గాడ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ పీస్. ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. నువ్వు అల్లరి చేసి అది సమాధానం అనొద్దు, అది దేవుని సన్నిధి అనొద్దు, పరిశుద్ధాత్మ అనొద్దు. దేవుడు ఎప్పుడు కూడా సమాధానానికి కర్త ఆయన. ఆ కారణాన్ని బట్టే మన దేవుణ్ణి కలిగి ఉన్న మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మొట్టమొదటిగా మనం దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాం. దాన్ని క్రిస్టియన్ థియాలజీలో ఏమంటారంటే ఆబ్జెక్టివ్ పీస్ అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఆబ్జెక్టివ్ పీస్ అంటే పీస్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. దట్స్ కాల్డ్ ఆబ్జెక్టివ్ పీస్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీస్. ఆ తర్వాత సబ్జెక్టివ్ పీస్ అంటారు. సబ్జెక్టివ్ పీస్ అంటే పీస్ ఇన్ ద ఫ్యామిలీ, పీస్ ఇన్ ద సొసైటీ, పీస్ అమాంగ్ యువర్ రిలేటివ్స్, పీస్ విత్ యువర్ ఫ్రెండ్స్, పీస్ విత్ యువర్ ఫెలో బిలీవర్స్. దీన్ని సబ్జెక్టివ్ పీస్ అంటారు. ఈ రెండు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆబ్జెక్టివ్ పీస్ని ఒక నిలువకర్రగా, సబ్జెక్టివ్ పీస్ని ఒక అడ్డుకర్రగా మారిస్తే ఆ సింబల్ ఏమొచ్చింది చెప్పండి? నథింగ్ బట్ క్రాస్. దేవునితో సమాధానాన్ని కలిగి ఉండువాడు అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు దేవునితో సమాధానం లేకపోతే నువ్వు లోకంలో ఎవరితో ఏం చేయలేవు, సమాధానంగా ఉండలేవు. అదే ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే వెస్లీ గారు నాకు నా భార్యకు సమాధానం ఉండలేదండి, ఎందుకంటే వెస్లీ గారు నాకు నా పిల్లలకి సమాధానం ఉండలేదండి, ఎందుకంటే వెస్లీ గారు మేమిద్దరం ఒకే సంఘానికి వెళ్తాం కానీ విశ్వాసులు మా ఇద్దరికి ఎందుకు సమాధానం ఉండట్లేదండి అంటే యు ఆర్ సింప్లీ కమింగ్ టు ద చర్చ్, యు ఆర్ సింప్లీ రీడింగ్ ద స్క్రిప్చర్, యు ఆర్ సింప్లీ వర్షిపింగ్, యు ఆర్ సింప్లీ సింగింగ్ సాంగ్స్, బట్ యూ డోంట్ హ్యావ్ పీస్ విత్ గాడ్. నువ్వు దేవునితో ఏమి లేదు, సమాధానం లేదు. అందరూ బట్టి నువ్వు అందరితో అసమాధానంగా ఉంటున్నావు, కలహప్రియుడిగా ఉంటున్నావు నువ్వు. కొంతమంది కలహప్రియులు ఉంటారు చూడండి, ఎవరితో ఎప్పుడు దెబ్బలాడదామనే ఆలోచన. బాగున్నారండి, మేమెందుకు బాగుంటామండి, అక్కడే స్టార్ట్ అయిపోద్ది. ఏంటిది? కలహం. బాగున్నాం అని చెప్పచ్చు కదా, ఇప్పుడు ఏమైంది, నీ సొమ్ము ఏం పోయింది? మేమెందుకు బాగుంటాం, మీరు బాగుంటారు, వెస్లీ గారు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, మేమే బాగోం, అన్నీ మాకే, అన్ని కష్టాలు మాకే, రోగాలు మాకే. ఎవరు చెప్పమన్నారు అవన్నీ? మాట్లాడితే అయ్యే మాట్లాడుతున్నావు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత బాగున్నారని ఎవరైనా చక్కగా పలకరిస్తే బాగున్నాం సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ చెకింగ్ ఆన్ అస్, మా గురించి శ్రద్ధ వహించి బాగున్నారా అని అడిగారు. మీకు అర్థం కావట్లా అసలు. బాగున్నారా అని అడిగితే కొన్నిసార్లు ఆ వాల్యూ నీకు తెలియట్లేదు. నేను జపాన్ వెళ్ళాను, టోక్యో నగరం వెళ్ళి ఒకసారి నా ప్రక్కన ఒక నిలబడితే దగ్గరికి వెళ్ళి హౌ ఆర్ యు అని అడగగానే ఆడడం మొదలెట్టాడు. నాకు టెన్షన్ వచ్చేసింది. నేనేమన్నా ఇప్పుడు బూత్మాట మాట్లాడేసానేమో, హౌ ఆర్ యు అంటే జాపనీస్లో అని తిట్టేసానేమో నేను, అందును బట్టి ఏడ్ చేస్తున్నాడు అని నాకు కంగారైంది. నా ప్రక్కన ఓ బ్రదర్ని అడిగాను, హౌ ఆర్ యు అంటే ఏమన్నా బూత్మాట అంటే లేదు కదండి, వాళ్ళకి అర్థం అవుద్ది ఆ మాట. హౌ ఆర్ యు అని అడగగానే ఎందుకు ఏడ్ చేశారంటే అతను ఎవరో ఆ మాట అడిగేవారు లేరండి ఆయన లైఫ్లో. అందును బట్టి నేను అడగగానే ఏం చేశాడు చెప్పండి? ఏడ్ చేశాడు. హౌ ఆర్ యు అంటేనే ఏడ్ చేస్తే దగ్గరికి వెళ్ళి ఐ లైక్ యూ అనో ఐ లవ్ యూ అని అంటే ఇంక దొర్లేస్తాడేమో అనిపించింది నాకు. టోక్యో అంతా దొల్లేసేలాగా ఉన్నాడు ఆయన. ఎందుకోసం అంటే పాపం వాళ్ళని హౌ ఆర్ యు అని అడిగేవాళ్ళు కూడా లేరు. నీకున్నారంటే దేవుని స్తుతించు. నువ్వు ఉదయాన్నే లేవగానే ఎలా ఉన్నావని ఎవరైనా పలకరించిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని బట్టి దేవుని స్తుతి, అంతేగాని గేరగా మేమెందుకు బాగుంటాం, మాలాటంలో ఎందుకు బాగుంటాం, అయినా మేము బాగుంటే ఏంటి, బాగోపోతే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి మాటలు మాట్లాడకు. బాగున్నారని అడిగితే బాగున్నావు అని చెప్పు. హౌ ఆర్ యూ అని అడిగితే చక్కగా స్మైల్గా ఐ యామ్ ఫైన్ అని చెప్పు. నేను బాగున్నాను బై గాడ్స్ గ్రేస్,
దేవుని కృప ద్వారా నేను బాగున్నాను. హల్లెలూయా. ఆ మాట ఇంకా చక్కని మాట. సో ఆబ్జెక్టివ్ పీస్ నీలో ఉన్నప్పుడు సబ్జెక్టివ్ పీస్ ఉంటుంది. అదే విషయాన్ని పౌలు భక్తుడు అన్నాడు, కాబట్టి మీరు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగి అందరితో ఏం కలిగి ఉండండి? సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నువ్వు సమాధానం కలిగి ఉన్న ఎదుటి వ్యక్తి కలహాన్నే ప్రేమించే వ్యక్తి అయితే అది తర్వాత సంగతి. బట్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ మస్ట్ బి వెరీ క్లియర్. నీ నుండి మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా సరైన విధానంలో సమాధానాన్ని కోరుకునే వ్యక్తిగా, సమాధానాన్ని ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కారణం, నువ్వు ఎవరితో సమాధానం కలిగి ఉన్నావు? దేవునితో సమాధానం కలిగి ఉన్నావు. ఆయనతో వైరం మనకు మంచిది కాదు, కానీ ఆయనతో సమాధానం మనకు లాభాన్ని తీసుకొస్తుంది, ఆశీర్వాదం తీసుకొస్తుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, బీయింగ్ జస్టిఫైడ్ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే మనం దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాము. చూడండి, దేవునితో టర్మ్స్ బాగున్నాయి అనుకోండి, మనం ఏది అడిగినా అది ఆయన గ్రాంట్ చేస్తా. టర్మ్స్ బాగాలేదనుకోండి, నీ ప్రార్థనలు ఈ రూఫ్ దాటి కూడా పైకి వెళ్ళవు. నువ్వు ఎంత గుండెలు బాధేసుకున్నా, ఎంత గట్టిగా నువ్వు ప్రార్థన చేసినా ఈ రూఫ్ దాటి కూడా పైకి వెళ్ళదు. ఎందుకోసం? నీకు దేవునితో ఏమీ లేదు. నీ పాపము, నీ అపరాధము, నీ లోకసమైన జీవితం అడ్డైపోయింది, అడ్డుగా వచ్చేసినాయి. అవి దాటి వెళ్ళట్లా. తొలగించే వాటిని దేవుని నీతితో నీ జీవితాన్ని నింపుకో. ఆయన రైచియస్నెస్ మీద ఆధారపడు. దేవునితో సమాధానం కలిగి ఉంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన ప్రార్థన ఏం చేస్తాడట? ఆయన ఆలకిస్తాడు. మన మనవిని ఆలకిస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ద ఫస్ట్ బ్లెస్సింగ్, దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా మనకు కలిగే మొదటి ప్రయోజనం, ఆయనతో మనం ఏం కలిగి ఉన్నాం? సమాధానం. రెండో విషయం దగ్గరికి వద్దాం. చూడండి, అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట పౌలు భక్తుడు తెలియచేస్తూ రెండవ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆయన ఇక్కడ ఇచ్చాడు. అది 2వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఐ వుడ్ లైక్ టు రీడ్ చాప్టర్ 5 and verse 2. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ద్వారా కదా, యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన, అంటే ఆల్రెడీ మనం నమ్మాం కదా ఆయన్ని, విశ్వాసం కదా. మనం మాట్లాడుకుంటున్న ప్రధానమైన మాటే రోమాపత్రిక అంతా కూడా విశ్వాసం గురించి. విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము కృపయందు ఏం కలిగి ఉన్నాం? ప్రవేశం కలిగి ఉన్నాం. సో కృప అనే అద్వితీయమైన అనుభవంలోనికి మనం ఎంటర్ అయిపోయాం, ప్రవేశించేశాం. ఇప్పుడు కృపయందు ప్రవేశం గలవారమై మళ్ళీ అందులో మనం ఏం చేస్తున్నామంట? నిలిచియుండి, వీ అబాయిడ్ ఇన్ ద గ్రేస్. ఇక్కడ రాస్తున్నాడు ఏమనంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనం ఏం చేస్తున్నాం? అతిశయపడుతున్నాం. వాట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యూ, నీతిమంతుడిగా తీర్చబడడం ద్వారా కలిగే రెండవ ఆశీర్వాదం అంటే మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏం కలిగి ఉంటాం? మనం నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ నిరీక్షణ యొక్క రిజల్ట్ ఏంటి అంటే, ఆ క్రింద వచ్చిన పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. అంటే ఈ నిరీక్షణ మనల్ని డిసప్పాయింట్ చేయదు. లోకంలో ఎవరి గురించైనా నిరీక్షించు, ఎవరి గురించైనా కనిపెట్టు, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో, ఏదో ఒక స్థాయిలో వారు నేను డిసప్పాయింట్ చేస్తారు. మన రాయమండ్రి దగ్గర ఒక హోటల్ స్టార్ట్ చేశారు, ఒక ఆయన పేరు చెప్పలేండి. నేను కూడా వెళ్ళాను ఒకసారి, ఆ మార్గంలో వెళ్ళాను. ఆయన అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనబడి అంటాడు, మీరు మా హోటల్కి రండి, మేము మిమ్మల్ని డిసప్పాయింట్ చేయమంటాడు ఆయన. అంటే అర్థం ఏంటను అంటే, ఆయన వండే ఆహారం ఇచ్చే పదార్థాలన్నీ కూడా చాలా బాగుంటాయి, రుచిగా ఉండి మీలో ఏ ఒక్కరు డిసప్పాయింట్ అవ్వరని. లోకంలో చాలామంది అలా అంటారు, కమ్ టు మీ, ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. నువ్వు నా దగ్గరికి రా, నేను నిరుత్సాహపరచను. నువ్వు మా దగ్గరికి రండి, మిమ్మల్ని నిరుత్సాహపరచం, మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆనందపరుస్తాం, సంతోషపరుస్తాం, తృప్తిపరుస్తామని చాలామంది ఆహ్వానాలు ఇస్తారేమో. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, క్రీస్తుకు సంబంధించిన నిరీక్షణ మాత్రమే మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా, ఎంత అద్భుతమైన మాట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపయందు ప్రవేశం కలిగిన వారమై మనం దేవుని మహిమను గురించిన నిరీక్షను బట్టి అతిశయపడుతున్నామో, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ద సెకండ్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ బీయింగ్ జస్టిఫైడ్ ఈజ్ దిస్, వీ విల్ హ్యావ్ హోప్ ఇన్ క్రైస్ట్.
క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారంగా ఉంటాం. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, ఈ ఎదురు చూపు మన సిగ్గుపరచదు, ఈ కనిపెట్టే అనుభవం మన సిగ్గుపరచదు. ఏమంటే లోకంలో చాలా వాటి కోసం మనం కనిపెడతామా లేదా? కనిపెడతాం. కుమారుడు కుమార్తె విదేశంలో ఉన్నారనుకోండి, అమ్మ నేను బయలుదేరి వస్తున్నాను, పలానా రోజు ఉదయం 5 గంటలకు ఫ్లైట్ దిగుతాను అంటే తల్లిదండ్రులు వారి కోసం కనిపెడతారా? కనిపెట్టరా? ఖచ్చితంగా కనిపెడతారు. ఆ కుమారుడు కుమార్తె హైదరాబాద్లో దిగి ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని హైదరాబాద్ నుండి రాజమండ్రి కాకినాడ వస్తే వెంటనే ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను ఎదుర్కొని లేదా అతన్ని ఎదుర్కొని నీకోసం వెయిట్ చేస్తున్నాం, నీకోసం కనిపెడుతున్నాం, నువ్వు వస్తావని అని ఎంతో సంబరపడతారు, ఆనందపడతారు, సంతోషిస్తారు. కొంతమంది సర్ప్రైజ్ విజిట్లు ఇస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు చెప్పకుండా బయలుదేరి వచ్చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోగానే ఇంట్లోకి వచ్చేస్తుంటారు. కొంతమంది వాళ్ళని చూసి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. కనిపెట్టడం అనేది మనకు అలవాటే జీవితంలో. ఎగ్జామ్స్ రాసిన తర్వాత దేనికోసం కనిపెడతాం చెప్పండి? ఊరు వెళ్ళడానిక? ఇంకెప్పుడు ఊరేనేటమ్మా ఇంక నీకు? పరీక్షలు రాసిన తర్వాత దేనికోసం కనిపెడతారు? రిజల్ట్స్ కోసం కదా. నేను చదువుకున్న సమయంలో రిజల్ట్స్ ఆన్లైన్లో వచ్చేవి కాదు. ఎందులో వచ్చేవి? న్యూస్ పేపర్. దానికోసం ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా అప్పుడు స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసేవారు. ఒకవేళ ఉదయం రిలీజ్ చేశారనుకోండి, మధ్యాహ్నానికి పేపర్ వచ్చేసేది. 4 స్టూడెంట్లు, అప్పుడు ఎంత పేపరు, ఆ స్పెషల్ ఎడిషన్ రూపాయన్నర ఉండేది. దానికి కూడా మళ్ళీ 4 వేసుకుని డబ్బులు పావలా వేసుకుని ఆ పేపర్ కొనుక్కోండి. ఎందుకోసం? ఒకటి తర్వాత ఒకటి చూసుకొచ్చాను, 4 ఎందుకు కొనేయడం అని. కొంతమంది ఔత్సాహికులు పేపర్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి ఆ నంబరు చక్కగా అండర్లైన్ చేసుకుని అందరికీ చూపించి నేను పాస్ అయిపోయాను, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చిందని కొంతమంది పరీక్షలు రాసిన తర్వాత ఎంత కాన్ఫిడెన్స్ అంటే సరాసరి 3rd క్లాస్లో వెతికేస్తాడనమాట. ఎందుకంటే ఆయనకి అంత కాన్ఫిడెన్స్, మనకి ఫస్ట్ సెకండ్ మన జీవితంలో రాసి పెట్టలేదు అన్నట్టుగా 3rd క్లాస్లో ఎతికేసుకుంటాడు వెళ్ళి. దే వెయిట్ ఫర్ రిజల్ట్స్. ఉద్యోగం ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత దే వెయిట్ ఫర్ దేర్ కాల్, అపాయింట్మెంట్ లెటర్. అది ఎప్పుడు వస్తుంది అని కనిపెడదు. చాలామంది అంటూ ఉంటారు, అన్న వెసలన్న ఇంటర్వ్యూ ఇచ్చామన్నా ఇంకా అపాయింట్మెంట్ లెటర్ రాలేదు, టైం పడుతుంది అని. కొంతమంది దే వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత సమ్ పీపుల్ వెయిట్ ఫర్ ఇంట్రెస్ట్. ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన తర్వాత దే వెయిట్ ఫర్ దట్ డే. కొన్ని సంగతులు జరుగుతున్నప్పుడు మనకు రోజులు త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాం, ఫాస్ట్గా రోజులు అయిపోతే బాగుండు. కొన్ని సంగతులకి ఆ రోజులు ఫాస్ట్గా వెళ్ళడం మనకి ఇష్టం ఉంటుంది కదా, స్లో అయితే బాగుంటుంది అనుకుంటాం, బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్. గ్రీకు భాషలో హోప్ అనే మాటకు ఎల్పిస్ అనే పదం వాడారు. ఎల్పిస్ అనే పదానికి ఎక్స్పెక్టేషన్ అని అర్థం, కనిపెట్టడం, ఎదురు చూడడం, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ 2 కనిపెట్టడాలు ఉంటాయి. ఐసీయూలో పేషెంట్ ఉన్నారనుకోండి, బయట ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? టెన్షన్. దేనికోసం? డాక్టర్ గారు బయటకు వచ్చి ఆయన ఇలా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తాడనే టెన్షన్ ఉంటుంది మనలో. ఆయన వచ్చి ఐఎమ్ సారీ అన్నాడు అనుకోండి, యూజువల్గా సారీ చెప్తే మనం సంతోషించాలి ఎప్పుడైనా, అంతే కదా. ఎవరైనా మన దగ్గర ఐఎమ్ సారీ అంటే ఏం చేయాలా? పోన్లే, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అంటాం కదా సారీ. అదే డాక్టర్ గారు సారీ చెప్తే వద్ది, పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆయన సారీ చెప్తే మన కళ్ళపు నీళ్ళు వస్తాయి. డాక్టర్ గారు సారీ చెప్తే ఏం పర్లేదండి డాక్టర్ గారు, వెళ్ళి మీ పని చూసుకొని అంటారా? అనరు. ఆయన సారీ చెప్పారంటే లోపల పరిస్థితి బాగాలేదు. కొన్ని పదాలు బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ మనకి అవి పాజిటివ్ నెగిటివ్ అనే మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నో షుగర్ చెప్పండి. నో షుగర్ అనే మాట ఉందనుకోండి, ఇది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మనకు అర్థం అవుద్దాం. పడ రేషన్ షాప్లో నిలబడ్డాం అనుకోండి, లైన్లో నో షుగర్ అని అన్నారు అనుకోండి, షుగర్ అయిపోయిందట అని ఇంటికి వచ్చేస్తాం. అదే ఒక ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ఇచ్చిన తర్వాత నో షుగర్ అన్నారు అనుకోండి, చాలా సంతోషపడతాం కదా. అక్కడేమో మనకేమొచ్చింది? కోపం వచ్చింది, షుగర్ లేదా అని. ఇక్కడ షుగర్ లేదు కదా అని సంతోషం ఉంటుంది. ఎందుకోసం? రక్తంలో షుగర్ ఉంటే ఇబ్బంది. సో కొన్ని పదాలు అట్లా ఉంటాయి. ఎల్పిస్ అనే పదం కూడా లోక రీతిలో వాడే పదం ఎక్స్పెక్టేషన్, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ ఇక్కడ పౌలు మహాశయుడు ఉపయోగించిన ఆ పదం ఏంటంటే
క్రీస్తులో నిరీక్షణ అనే మాట వాడాడు. లోకంలో కూడా చాలామంది చాలా విషయాల కోసం కనిపెడతారు. అద్భుతాలు జరగాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, వారి జీవితంలో బ్రేక్ త్రూస్ రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, అవి జరగాలి ఇవి జరగాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు, తాళ్ళు కట్టుకునే వాళ్ళు ఉంటారు, బిళ్ళలు వేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అవన్నీ కవర్ చేసుకుని కూడా వచ్చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ఎవరైనా చూశారంటే మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అన్నట్టుగా. దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ ద వరల్డ్. ఏదో ఒకటి జరగాలని వారు కూడా కనిపెడుతుంటారు. కానీ క్రీస్తు ప్రభువులో నిరీక్షణ కలిగిన వారు ఎప్పటికీ కూడా సిగ్గు నొందరు. హల్లెలూయ. దట్స్ ఇంకా అది దానిలో సందేహం లేదు. ఇక ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభు ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యరు కూడా. ఆయన యందు నమ్మిక ఉంచువారు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ఆయన యందు నిరీక్షణ ఉంచువారు ఎప్పటికీ నీ సిగ్గు నొందరు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయపరచండి. వీ విల్ నాట్ బి అషేమ్డ్ బికాస్ వీఆర్ ట్రస్టింగ్ ద ట్రస్ట్వర్తీ గాడ్. నిజమైన దేవుణ్ణి, మన నిరీక్షణకు ఆధారమైన ప్రభువుని మనం నమ్ముతున్నాం కనుక ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు చెప్పండి, సిగ్గుపరచదు. గతించిన రాత్రి కూడా అబ్రహాము గురించి మనం విన్నాం. అబ్రహాముకి నిరీక్షణకు ఏమి లేదట, ఆధారం లేదట అసలు. ఎందుకోసం? నిరీక్షించడానికి ఆధారం లేని పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి నిరీక్షించాడు. 75వ సంవత్సరంలో దేవుని పిలుపుని విన్నాడు అబ్రహాము. తన తండ్రి విగ్రహారాధికుడు, బబులోను దేశం లేదా మెసొపొతేమియా సంప్రదాయాల్లో మునిగి తేలుతున్నవారు వాళ్ళు. ఆ సందర్భంలో సత్యదేవుడు నిజదేవుడు బయలుపరచబడిన ఆ వాక్కును విన్న తర్వాత అబ్రహాము ప్రయాణాన్ని ప్రారంభించి కనాను దేశానికి వచ్చేసాడు 75వ ఏట. అప్పటి నుంచి నిరీక్షణకు ఆధారం లేని ఆ సమయంలో అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. నేను రాత్రి కూడా చెప్పాను, ఒక్క కుమారుడు కూడా లేని సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం, నిన్ను అనేక జనములకు ఏం చేస్తాను, తండ్రిగా చేస్తాను. ప్రభు అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న విషయం ఏంటి? ఎస్, దేవుడు ఇప్పుడు అదే కదా మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ ప్రామిసెస్ దట్ విల్ డెవలప్ హోప్ ఇన్ యూ. నీ ప్రజెంట్ కండిషన్ గురించి లోకం మాట్లాడుతుందేమో, కానీ నీ భవిష్యత్తును చూసిన దేవుడు దాని గురించి మాట్లాడతాడు. అందులో బట్టి కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు మనకి నమ్మబుద్ధి కాదు. ఇంపాసిబుల్ థింగ్స్ ఎలా పాసిబుల్ అవుతాయన్న అనుమానాలు మనలోకి వస్తాయి. కొన్నిసార్లు వాటిని మనం నమ్మలేం, కొన్నిసార్లు వాటిని విశ్వసించలేం. కానీ దేవుడు వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు కనుక వాగ్దానం చేసిన వాడు నెరవేర్చువాడనే నమ్మకం మనలో ఉండాలి. యేసయ్య కొరకు ఎదురు చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచట్లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ నిరీక్షణకు ఒక పేరు పెట్టాడు ఆయన. ఏమన్నాడంటే జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి చాలు, మొత్తం అక్కర్లేదు. అక్కడ ఈ నిరీక్షణ దేనితో కూడిందంట, జీవముతో కూడిన నిరీక్షణ. అంటే ఇది మృతమైన నిరీక్షణ కాదు. ఈ నిరీక్షణలో జీవం ఉంది. పేతురు భక్తుడు అదే అన్నాడు, జీవముతో కూడిన నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు అన్నాడు. ఆ తర్వాత తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు మహాశయుడు ఎలా అంటాడు, తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. దీన్ని చెప్పండి, ఏ నిరీక్షణ అంటే ఇది? ఇంగ్లీష్లో బ్లెస్డ్ హోప్ అనే మాట వాడాడు. అన్ని ట్రాన్స్లేషన్లో దాదాపు అదే ఉంది, బ్లెస్డ్ హోప్ అని ఉంది. కానీ ఒక్క ట్రాన్స్లేషన్లో మాత్రం బాగా రాశారు. అంటే బ్లెస్డ్ హోప్ చాలా మంచి పదమే, నేను కాదంటలేదు. కానీ ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నేను చూశాను, బ్లెస్డ్ హోప్ అనే మాటకు హ్యాపీ ఫుల్ఫిల్మెంట్ అనే మాట వాడాడు. బ్లెస్డ్ హోప్ అనే మాటకు ఒక ట్రాన్స్లేషన్ ఏం రాశారంటే హ్యాపీ ఫుల్ఫిల్మెంట్. అంటే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని సంతోషంగా, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు మనం కొంతమంది వాగ్దానాలు చేస్తాం, సంతోషంగా ఫుల్ఫిల్ చేయం. వాటిని ఎలా చేస్తాం చెప్పండి? బాధతో చేస్తాం, ఆబ్లైజ్ అయి చేస్తాం. మాట ఇచ్చాం కాబట్టి చేస్తాం, అన్నాం కాబట్టి ఇంకా తప్పదన్నట్టుగా. నాకైతే మనసు లేదు, నాకైతే ఇష్టం లేదు, కానీ అన్నాను కదా చేస్తానులే అన్నట్టుగా ప్రవర్తిస్తాం. చూసారా? ఇక్కడ శుభప్రదమైన నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే హ్యాపీ ఫుల్ఫిల్మెంట్. గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్ విత్ మచ్ హ్యాపీనెస్. సంతోషంగా ఆయన పూర్తి చేస్తారట. ఆయన యందు నిరీక్షణ కలిగిన వాడు సంతోషమైన ఫుల్ఫిల్మెంట్ కలిగి ఉంటాడు. ఒకవేళ ఈరోజు నీవు ఒక విషయంతో పోరాడుతున్నావా? ఇది అసాధ్యం అనిపిస్తుందా? వెస్లీ గారు మీరు చాలా విషయాలు చెప్పి మమ్మల్ని బలపరుస్తున్నారు, కానీ చర్చిలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ బయటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి కారు ఎక్కేసిన తర్వాత మళ్ళీ మా సిచ్యువేషన్స్ అన్ని గుర్తొచ్చి బాధలు వచ్చేస్తున్నాయండి, కష్టాలు వచ్చేస్తున్నాయండి, ఇంక ఇది మారదేమో,
నా కుమారుడు స్వస్థపరచబడడేమో, నా కుమార్తెకు నీ బలహీనత తగ్గదేమో, వారి భవిష్యత్ ఏంటో, నా జీవితంలో లేదా మా బిడ్డల జీవితంలో ఎలాంటి రోజులు రాబోతున్నాయో, మా ఇంటికి ఎలాంటి వ్యక్తులు వస్తారో, నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో, నా ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో, నా రిటైర్మెంట్ ఎలా ఉంటుందో, ఇలాంటి సందేహాలతో చాలామంది దేవుని మందిరంలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మరలా ఏదో రకమైన ఆ అనుభవాల చేత అనగత్రొక్కబడుతూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీకు ఇచ్చిన నిరీక్షణ నీకు శుభం కలిగించే నిరీక్షణ. హల్లెలూయా. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఇది when you place your faith on Jesus, who is worthy and able to do any kind of miracle in your life, will never ever disappoint you. దేవుడిని డిసప్పాయింట్ చేయడం. ఆయన సంకల్ప ప్రకారం జీవిస్తున్న మనలను ఆయనకు మన జీవితాలు అప్పగించాం కనుక, ఆయన హత్తుకున్నాం కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి, నిరీక్షణ అనేది దేవుడు మనకు బహుమానంగా ఇచ్చేసాడు. కీప్ ఇట్. దేవుడిచ్చిన బహుమానాలు మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా దాచుకోవాలి. నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. అందును బట్టే పౌలు అంటాడు తెస్సలోనికి రాస్తూ, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఏం చేయకండి, దుఃఖపడకండి అన్నాడు. కాంటెక్స్ట్ అక్కడ, ఆ కాంటెక్స్ట్ నాకు తెలుసు, బట్ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, నిరీక్షణ లేని వారికి దుఃఖం ఉంటుంది, కానీ నిరీక్షించువాడు దేవునిలో ఏం చేస్తాడు చెప్పండి? సంతోషిస్తాడు. ఒకవేళ ఎవరైనా మన బాగా కావలసిన వారు గతించిపోతే భౌతికంగా ఏడవద్దని అని అంటలేదు. రాళ్ళల్లాగా ఉండండి, విగ్రహాల్లాగా ఉండండి అని నేను చెప్పట్లా. ఎవరైనా మనకు కావలసిన వారు దూరం అయితే, ఎవరైనా మనకు కావాల్సిన వారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే, భౌతికంగా మనల్ని వదిలేసి కనుక వెళ్ళిపోతే దుఃఖం వస్తుంది, ఏడవాల. మనం కఠినాత్ములం కాదు, ఎమోషనల్ బీయింగ్స్ మనం. కానీ ఆ ఏడుపు ఎంతవరకు అంటే అది శారీరక సంబంధం ఏడిపే కానీ ఆత్మ సంబంధమైన ఏడుపు కాదు. ఎందుకోసం? మృతులైన మన వారు ఎవరితో ఉన్నారు? దేవునితో ఉన్నారు. వారు రక్షణ పొందిన వ్యక్తులు అయితే ప్రభుతో ఉన్నారు. ఇది మనకున్న నిరీక్షణ. ఆ నిరీక్షణ జ్ఞాపకం చేసుకోండి. లోకస్తుల వల్ల ఏడవకండి అన్నాడు అక్కడ, ఆ ఉద్దేశం అది. బట్ జనరల్ కాంటెక్స్ట్లో మనం చూస్తే నిరీక్షణ లేని వానికి దుఃఖం ఎక్కువ ఉంటుంది. నిరీక్షణ ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, ప్రభు మీద ఆధారపడతాడు. ప్రభువా, ఐ నో యు ఆర్ ఇన్ కంట్రోల్. నేను చేయలేని పనులు నాకు అసాధ్యంగా అనిపించేవని నీకు సాధ్యమే కదా ప్రభువా. ఈ సమస్య నాకు పెద్దది అవ్వచ్చేమో కానీ నీకు పెద్దది కాదు. దేవుని కార్యాలు మన జీవితంలో అలాగే ఉంటాయి. అందును బట్టే నిరీక్షణ కలిగిన వారమై, శుభప్రదమైన నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీతిమంతులుగా తీర్చబడ్డం ద్వారా, దేవుని నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డం ద్వారా మనలో కలిగే రెండవ మార్పు, మనం నిరీక్షణ కలిగి బ్రతుకుతాము. ఎప్పటికీ హోప్ అనే దాన్ని వదలకండి, నిరీక్షణ కలిగే బ్రతకండి. సమస్య ఎంత పెద్దదైనా సరే, మీరు ఎంత గడ్డు సమస్యతో పోరాడుతున్నా సరే, ఆఖరి వరకు పోరాడినంతే నిరీక్షణతో. నెవర్ గివ్ అప్. ఎప్పుడు వదలొద్దు. నెవర్ గివ్ అప్. చాలా విషయాలు నేను చెప్పగలను కానీ ఇప్పుడు సమయం లేదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సో ద సెకండ్ బ్లెస్సింగ్ ఈజ్ ద హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్. మూడో మాట దగ్గరికి వచ్చేస్తున్నాను చూడండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈసారి 5వ వచనం చదువుతున్నాం. రోమన్ చాప్టర్ 5:5. దానిలో ఈ మాట ఉంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరికి అనుగ్రహించబడిందంటది? మనకు అనుగ్రహించబడిన. ఇప్పుడు ఏం అనుగ్రహించబడింది అని కదా మనం ప్రశ్నించాలా? అప్పుడు పౌలు అన్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏం అనుగ్రహించబడింది అనమాట? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డారు. ఆయన గురించిన అనుభవాలు మనకి తెలుస్తున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. కొద్దిగా అలా పెట్టాడని ఉందా? ఏం చేశాడంట? ఆయన క్రొమ్మరించాడట. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమను నీతిమంతుడిగా తీర్చబడిన వాడు మరి ఎక్కువగా అనుభవించగలడు. స్తోత్రం చెప్దాం. దట్స్ అ మీనింగ్. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అవునా కదా? కానీ ఎవరు ఎక్కువగా అనుభవిస్తున్నారు ఆ ప్రేమను అంటే ఆయన దగ్గరికి వచ్చినోడు.
ఆయన దగ్గరికి వచ్చిన వారు దేవుని ప్రేమను ఎక్కువగా అనుభవిస్తున్నారు. ఆయన తన ప్రేమను మన జీవితాల్లో ఏం చేశాడంట? ఆయన కృమ్మరించేశాడట. హీ లావిష్లీ షవర్డ్ హిస్ లవ్ అపాన్ అవర్ లైఫ్స్ త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో, చెప్పండి, కొంతమంది ప్రేమ మాటల్లో ఒలికిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మాటలు వింటే ఇంకా ఆ ప్రేమలో కొట్టుకుపోతామే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తీరా పోసి క్రియల దగ్గరికి వచ్చేసరికి ఏముంటుంది చెప్పండి? అది ఉండదు. మాకు తెలిసి ఒక ఆవిడ ఉండేది, ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే, బాబు నాయన నీకు ఇష్టమని పకోడీ చేసాను రా నాయన పెడతాననేది. తీరా దగ్గరికి వెళ్తే చిన్న చిన్న పిల్లలం కదా, ఈ 2 దోశల్లో పడితే ఆమె ఇలా తీసేసరికి ఆ చేతి నిండా ఇన్ని పకోడీలు కనబడగానే, ఆహా ఈరోజు మన జన్మ ధన్యమైపోయింది అనుకునేవాళ్ళం. ఆమె ఇలా తీసి ఒకటి వేసే చేతిలో చేసి మళ్ళీ అనేది ఎంజాయ్. ఏం ఎంజాయ్? నువ్వు తీసింది ఎంత, నువ్వు పెట్టింది ఎంత, మళ్ళీ దాని కొసరేంటి చెప్పండి? ఎంజాయ్డ్. మనం ఇచ్చేవి అలాగే ఉంటాయి. తీయడం చూడగానే ఆ హస్తము, ఆ పకోడీలు చూడగానే కడుపు నిండిపోయేది. వెంటనే ఆమె ఇలా చేతిలో ఒకటి వేసి మిగతాంతా లోపలెట్టేసేది. మనం ఇచ్చేవి అలాగ ఉంటాయి, మన అనుభవాలు అలా ఉంటాయి. ఒకసారి మా 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం కూడా పరీక్షలు అయిపోయిన తర్వాత, చిన్నపిల్లలం కదా, ఏమన్నా అంటే 9th క్లాస్ చదువుతున్న సమయంలో కొంచెం అలా యూత్ అందరం, అప్పుడు యూత్లోకి వస్తాం కదా, టీనేజ్లోకి, అలా బయటికి వెళ్ళి ఏమన్నా పార్టీ చేసుకుందామని పిల్లలందరం కూడా అనుకుంటా ఉంటే, ఒక్కొక్కళ్ళు మరి 10 మంది ఉంటే ఒక్కొక్కళ్ళు 5 రూపాయలు ఎంత వేసుకోవాలి కదా. సరే అనుకున్నాం, ఒక్కొక్కడు 5 రూపాయలు తీసినట్టు ఇంట్లో అడిగి ఓ మంచి నూడిల్స్ ఏదో తినేసి, అప్పుడు ఏముండేది, ఈ లెమ్కా ఇవన్నీ ఉండేవి కదా, ఏదో తాగేసి ఇంటికి వెళ్ళిపోయి, అది పెద్ద పార్టీ అనమాట ఆ టైంలో. అందరూ 5 రూపాయలు తీసుకొస్తా, ఒకడు 10 రూపాయలు పట్టుకొచ్చి అన్నాడు, మా నాన్నగారిని 5 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోరా అన్నాడంట వాళ్ళ నాన్న. 10 రూపాయలకి ఏం పండగ వచ్చేద్దండి? కొంతమంది తండ్రులు ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఇచ్చేది తక్కువ చెప్పండి, చెప్పుకునేది ఎక్కువ. 10 రూపాయలకి పండగ చేసుకోవాలంటాడు. అందరూ 5 రూపాయలు పడితే 10 రూపాయలు పట్టుకొచ్చి, మరి ఇంతే ఉంది మన దగ్గర, మా నాన్న దీంతోనే పండగ చేసుకోమన్నాడంటే, మేము మంచోళ్ళం కాబట్టి ఆడు కూడా మా దాంట్లో చేర్చుకుని ఆడికి ఈక్వల్ షేర్ ఇచ్చి పంపించాం. అది వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి? ఆ 10 రూపాయలు పట్టుకెళ్ళి అమలాపురం వెళ్ళి పండగ చేసుకోరా అని చెప్తారు. అంతకుమించి ఏం జరుగుద్ది? Sometimes we pretend to be great givers, but when the time comes we don't do. మనం నటిస్తాం, కృమ్మరించేసినట్టుగా, ప్రేమ కృమ్మరించేసినట్టుగా, గౌరవం కృమ్మరించేసినట్టుగా, ఆప్యాయత కృమ్మరించేసినట్టుగా. కొంతమంది ఉంటారు చూడండి వ్యక్తులు, మాటలతో ఎంత ఆప్యాయత ఒలికరించేస్తారో తెలియదు. పిన్ని గారు మీకు ఏదైనా సమస్య వస్తే ఒక్క కాల్ దూరంలో ఉంటాను నేను, అంటే ఫోన్ కాల్ దూరంలో ఉంటాను, ఫోన్ చేసేయండి, నేను వచ్చి వాలిపోతాను మీ దగ్గర. ఏ సమస్య వచ్చినా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, సమస్య తీరా వస్తే అందరూ దొరుకుతారు కానీ, ఇంక్లూడింగ్ ట్రంప్ అండ్ మోడీ గారు, పుతిన్ గారు కూడా దొరికేస్తారు కానీ ఎవరు దొరకరు? ఆవిడ దొరకదు. ఎన్ని మిస్డ్ కాల్స్ చేయండి, ఎన్ని మెసేజ్లు పెట్టండి, రిప్లై ఉండదు. ఆ సమస్య అంతా తీరిపోయిన తర్వాత అయిపోయిందా, అంతా అయిపోయిందా, అసలు నేను ఉండుంటే అసలు ఇంత సమయం కూడా ఉండేది కాదని మళ్ళీ ఆ యాబ్సెన్స్ని కవర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ గాడ్ లావిష్లీ షవర్డ్ హిస్ లవ్ అపాన్ us. యేసయ్య ప్రేమ మాటల ప్రేమ కాదు, అది క్రియల ప్రేమ, అది చేతల ప్రేమ. ప్రేమించానని చెప్పాడు, ప్రేమకు రుజువునిచ్చి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి ప్రభువును అనుభవింపరచండి. హల్లెలూయా. The love of Jesus is the symbol of his love. The cross of Jesus is the symbol of his love. దేవుని యేసుక్రీస్తు ప్రభు మరణించిన సిలువ ప్రేమకు సరైన నిదర్శనం. ఎటువంటి స్థితిలో మనల్ని ప్రేమించాడు అంటే, నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా ప్రేమ కురమరించబడిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా, మన స్థితి బాగోనప్పుడే దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? ప్రేమించాడు. ఆ క్రింద ఆ మాటలు కూడా రాస్తూ, మన స్థితి బాగోనప్పుడే దేవుడు అంతగా మనల్ని ప్రేమించి ఆయన దగ్గరకు లాక్కుని ఆయన ప్రేమను వ్యక్తపరిస్తే, మనం ఆయన హత్తుకుని ఉంటే, ఈ మాట గమనించండి, మనం ఆయన హత్తుకుని ఉంటే ఆయన ప్రేమను ఇంకెంత గొప్పగా అనుభవిస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం శత్రువులమై ఉండగానే,
మనం పాపులమై ఉండగానే, మనం బలహీనులమై ఉండగానే యేసయ్య మనల్ని ఏం చేశాడంటే ఆయన ప్రేమించి మన కొరకు సిలువలో ఏం చేశాడు, ఆయన మరణించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆ ప్రేమ అక్కడితో ఆగిపోయిందా, కొనసాగుతుందా? దట్స్ వండర్ఫుల్. గాడ్స్ లవ్ డిడ్ నాట్ స్టాప్ ఎట్ ద క్రాస్, ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. దేవుని ప్రేమ సిలువ దగ్గర ఆగిపోలా. ఆ సిలువ నుండి ఆ ప్రేమ ఇంకా ఇంకా ఏమవుతుంది, స్రవిస్తూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. జీవనదిలా ప్రవహించే యేసయ్య ప్రేమ. మనం శత్రువులమై ఉండగానే, గ్రీకులో 3 పదాలు అపోస్తలుడైన పౌలు వాడాడు. యాస్తనెస్ అనే పదం వాడాడు. దానికి వితౌట్ స్ట్రెంగ్త్ అని అర్థం. యాస్తనెస్ అనే పదం గ్రీకులో వాడాడు. దట్ మీన్స్ వితౌట్ స్ట్రెంగ్త్, ఫీబుల్, బలహీనులమై ఉండగానే, శక్తిహీనులమై ఉండగానే ప్రభు మనల్ని ప్రేమించాడు. బలం ఉంటే ఎవరైనా నిన్ను ప్రేమిస్తారేమో లోకంలో. నువ్వు బలహీనుడు ఉంటే ఎవరు ప్రేమిస్తారు చెప్పు నిన్ను? బలహీనంగా కనబడితే ఎవరు నిన్ను పలకరిస్తారు? బలహీనంగా ఉంటే ఎవరు ప్రేమిస్తారు? ఎవరికైనా కావాలంటే బలం కలిగిన వాళ్ళు కావాలి. భర్త బలంగా ఉన్నంత వరకు కావాలి కొంతమందికి, బలహీనుడైపోతే అక్కర్లా. భార్య బలంగా ఉన్నంత వరకు కావాలి, పని చేసినంత కాలం కావాలి. ఏదైనా ఒక తీరణ రోగం వస్తే మరి ఏం చేద్దాం, మరి పెట్టి సర్దేసుకుని వెళ్ళిపోతాం మరి మీ అమ్మగారింటికి. ప్రేమ ఉండదు. బలం ఉంటేనే ప్రేమిస్తారు, బలం లేకపోతే ప్రేమించరు లోకం. యాస్తనెస్ అనే పదానికి ఫీబుల్ అని అర్థం. అంటే అత్యంత శక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుళ్ళని ప్రేమించాడు. నెంబర్ 2, వైల్ వీఆర్ స్టిల్ సిన్నర్స్, మనం ఇంకా పాపులమై ఉండగానే హమర్టోలోస్ అనే పదం వాడాడు. హమర్షియా అంటే చెప్పాను కదా, హమర్షియా అంటే సిన్ అనే మాటకు గ్రీకు పదం, మిస్సింగ్ ద మార్క్ అని. హమర్టోలస్ అంటే వైల్ వీఆర్ స్టిల్ సిన్నర్స్, మనం ఇంకా ఆ పాపపు స్థితిలో ఉన్నప్పుడే ప్రభు మనల్ని ప్రేమించాడు. 3వ మాట వాడాడు, వైల్ వీఆర్ స్టిల్ ఎనిమీస్ ఆఫ్ గాడ్, మనం దేవునికి ఎలా ఉన్నామంట, శత్రువులమై ఉండగా. దానికి గ్రీకు భాష యాక్ట్రాస్ అనే పదం వాడాడు. యాక్ట్రాస్ అంటే నాట్ ఓన్లీ వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్, వీఆర్ హేటింగ్ గాడ్, అంటే దేవుణ్ణి ద్వేషించిన స్థితి అట్టది. శత్రువులమై ఉండడం అనే మాట ఇంకొంచెం పొలైట్గా ఉంది. ద్వేషించడం అంటే ఇంక అది చాలా అవమానకరమైన పదం అది. వైల్ వీఆర్ హేటింగ్ గాడ్, వీ హ్యావ్ హాస్టిలిటీ విత్ గాడ్, దేవునితో వైరం ఉన్నప్పుడే దేవుని వాళ్ళని ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎందుకు విశిష్టమైన ప్రేమ అంటే ఇందుకోసమే. బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, మనందరం కూడా పాపులమై ఉండగా, క్రీస్తు యుక్త కాలమున, ఇన్ ఎ రైట్ టైం యేసయ్య మన కోసం సిలువలో ఏం చేశాడు చెప్పండి, మరణించాడు. అంటే క్రీస్తు ప్రభువు ద్వారా, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ పీస్ విత్ గాడ్. సెకండ్ థింగ్, వీఆర్ పొజెస్సింగ్ హోప్ ఇన్ క్రైస్ట్. అండ్ థర్డ్ వన్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ సూపర్ న్యాచురల్ లవ్ దట్ హ్యాస్ నో బౌండరీస్. అవధులు లేని, షరతులు లేని దేవుని ప్రేమను మనం ఏం చేస్తున్నాం చెప్పండి, అనుభవిస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3వ అధ్యాయంలో మనుషులందరూ పాపులే. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడగలమో, ఎట్టి విధానంలో నీతిమంతులుగా తీర్చబడగలమో చెప్పాడు. 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు, నీతిమంతులుగా తీర్చబడితే మనకు కలిగే ప్రయోజనం అన్నమాట. ఆ ఆర్డర్ మీరు చూసారా? పౌలు మహాశయుడు ఎంత చక్కగా రాసుకుంటూ వచ్చాడో. రోమాపత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో రాయబడిన విశిష్టమైన లక్షణాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం దేవుని స్తుతించుకుని ఉండలేము. ఈ రాత్రి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా, నేను ఆశిస్తున్నా, నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉచితంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా తీర్చబడి ఆయన ఇచ్చే సమాధానము, ఆయనలో ఉండే నిరీక్షణ, 3వది మన హృదయాల్లో కుమ్మరించబడే ప్రేమను సమృద్ధిగా మనమంతా అనుభవించుదుము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుందాం. అవునయ్యా, నీతిమంతుడుగా తీర్చబడుట అనే శ్రేష్టమైన అంశాన్ని మా ముందుంచుతున్న రోమాపత్రిక సారాంశం అదే. అది కూడా క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా. క్రీస్తునందు నమ్మిక ఉంచడం ద్వారా మేమందరం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని నువ్వు సెలవిచ్చావు. ఎంత గొప్ప ప్రేమ నీది ప్రభువా. మా హృదయాల్లో నువ్వు కృమ్మరిస్తున్న ప్రేమ. మనుషులు మాటల ద్వారా ప్రేమను ఒలికిస్తారేమో, కానీ నువ్వు మా హృదయాల్లో నిజంగా ప్రేమను కృమ్మరించే దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమ సత్యమైంది కనుక నీకు స్తోత్రాలు. అందరం దేవుని వైపు మనం చూద్దాం.
Do you want to experience that love today? శత్రువులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తే, ఆయన్ని హత్తుకున్న మనం, ఆయన కలిగి ఉన్న మనం, మన అనుదిన జీవితంలో ఆయన ప్రేమను ఇంకెంతగా అనుభవిస్తాం ఆలోచించేద్దాం. యేసయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పది ప్రభువా. మమ్మల్ని విడిచిపోని, మమ్మల్ని మరిచిపోని, మమ్మల్ని మరిచిపోజాలని ప్రేమ నీది ప్రభువా. ఆ ప్రేమలో మేమందరం ఎదగడానికి సహాయం చేయమని అందరూ దేవుని వైపు ఉంచుతాం. ఎఫ్ మైనర్ తీసుకుని అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తాను మీకోసం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నారు. అవునయ్యా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా మాలోను కుమ్మరిస్తున్న ఈ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానని అందరూ దేవుని ఒప్పనం చేద్దాం. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి ఊగాడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి ఊగాడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన చప్పట్లు కొట్టి క్లాప్ యువర్ హ్యాండ్స్. మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాపై శాపము నోచిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడూ. చేతులు పైకి చెప్పగలను ఎవ్రీబడీ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ 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 ప్రేమ. అవునయ్యా, మా పాపమును మా శాపమును భరించిన ప్రేమ నీది ప్రభువా. మేము ఏమీ లేనప్పుడే, అన్నీ కోల్పోయినప్పుడే, శత్రువులుగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే, అయ్యా పాపులంగా ఉన్నప్పుడే, నిన్ను ద్వేషించినప్పుడే, నీతో వైరాన్ని కలిగి ఉన్నప్పుడే అంత ప్రేమను మా మీద చూపించావయ్యా. నీ దగ్గరగా ఉంటే మేము ఎంత ప్రేమను అనుభవిస్తాం ప్రతిరోజు. ఈ లోకంలో ఏ ప్రేమ నీకు సాటి రాదయ్యా. నీ ప్రేమ ఒక్కటే సత్యమైంది ప్రభువా, నిత్యమైందయ్యా. మమ్మల్ని విడిచిపోని ప్రేమ నాయన, మమ్మల్ని మరిచిపోని ప్రేమయ్యా. సిలువలో మరణించేటప్పుడు నీ హృదయంలో మమ్మల్ని ఉంచుకున్నావయ్యా.
నా నిమిత్తం, ప్రాముఖ్యంగా నా నిమిత్తం నువ్వు మరణించావు ప్రభువా. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ జీసస్ ఫర్ యువర్ లవ్. ఈ లోక ప్రేమల వెంబడి పడి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్న ఈ రోజుల్లో మా కోసం ప్రాణం పెట్టేసిన నీ ప్రేమను అందరూ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. నీ ప్రేమ మమ్మల్ని మోసం చేయదు, నీ ప్రేమ మమ్మల్ని వంచదు, నీ ప్రేమ మమ్మల్ని ప్రభు విడిచిపెట్టదు. ఆ ప్రేమలో మమ్మల్ని నాటినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతిమంతులుగా తీర్చబడడం ద్వారా నీ ప్రేమ, కృమ్మరించబడుతున్న నీ ప్రేమ సంపూర్ణంగా మేము అనుభవించగలమని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఆన్లైన్లో మా ప్రియులు చాలామంది తమ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంచుతుండగా వారి పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా. వారికి మేలు చేయండి. మిగతా వారి కోసం ప్రేయర్ టీమ్ అండ్ ప్రేయర్ వారియర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలు ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు మీరు చేయండి అయ్యా.